అన్ని మతాలని, అన్ని ప్రాంతాలని, అన్ని కులాలని గౌరవంగా చూసేవాడిని, సమానంగా చూసేవాడిని. నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, నాకు మానవత్వమే నా మతం. మేము భూసేకరణ చట్టాన్ని, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లో భూములు కోల్పోతున్న రైతులందరికీ 2013 భూసేకరణ చట్టాన్ని జనసేన ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని పాటిస్తాం, అమలుపరుస్తాం. మీరు కనుక వైసీపీ నాయకులకి అండగా ఉన్నా కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు మాయలో పడినా కానీ, ప్రతి రైతుకి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఎన్నికలకి తెలుగుదేశం పార్టీ వస్తే మీ భూములను లాగేసుకుంటారు, మొత్తం కబ్జాలు పెడతారు, మొత్తం ఎస్సీజెడ్ల పేరు మీద మొత్తం వాళ్ళ సంబంధిత వ్యక్తులందరికీ అంటగట్టేస్తారు. అందుకని జాగ్రత్త, తెలుగుదేశం పార్టీ వస్తే మన భూముల్ని మనకు కానివ్వకుండా చేస్తారు. పవన్ కళ్యాణ్ సీఎం 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 అంటే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడు. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలంటే మీ ఓటు అనే ఒక ఆయుధాన్ని బలంగా బ్యాలెట్ బాక్స్ లో గుచ్చండి, జనసేన ప్రభుత్వాన్ని స్థాపించండి. అప్పుడు అవినీతి రహిత పాలన ఎందుకు రాదు నేను మీకు చేసి చూపిస్తాను. ఎవరు అడ్డం వస్తాడో నేను చూస్తాను. ఒక మైనింగ్ వాడా, రౌడీ ఎమ్మెల్యేలా, అవినీతి అధికారుల నేను చూపిస్తాను మీకు.